పెరగాలి అంటే టీం ఉండాలి, అంటే పీవీ పెరగాలి కదా, టీం ఉండాలి. అంటే టీం ఉండాలి అంటే నువ్వు పని చేయాలి, పని చేస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ నువ్వేమంటున్నావు, మనీ వస్తే అప్పుడు నేను చేస్తానన్నావు. అంటే ఇది ఎప్పటికీ జరగదన్నమాట. అతనికి మనీను రావు, ఇతను చేయడు. అంటే తప్పించుకోవడానికి చేతకాని మాటలు అంటారు చూసారా, చేతకాని ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోతారండి. కొంతమంది అంటారు, అమ్మ మాట్లాడమ్మా, నీకు వచ్చిన రిజల్ట్ని చెప్పు అని చెప్తే నేను ఇప్పుడు స్టేజ్ ఎక్కను సార్. కొంతమంది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, నేను ఇప్పుడు ఎక్కను, నేను స్టార్ అయిన తర్వాత అప్పుడు స్టేజ్ ఎక్కుతా, నేను క్రౌన్ అయిన తర్వాత అప్పుడు స్టేజ్ ఎక్కి నా గురించి మాట్లాడతా, అప్పటి వరకు నేను స్టేజ్ ఎక్కను అంటాడు. అసలు ఎందుకు ఇలాంటి భావనలు పెట్టుకుంటారో అర్థం కాదు. ఎత్తి మీద శనిగ్రహం అంటారు చూసారా, అంటే ఒక గ్రహాలు తిరుగుతూ ఉంటాయి, ఆ గ్రహాలు పోయినీలే వచ్చాడులే అనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక గ్రహం తిరుగుతూ ఉంటుంది. ఏంటంటే ఇలాంటి నెగిటివ్లు పట్టుకుంటూ ఉంటారు. నేను కొంచెం డబ్బులు వస్తే పని చేస్తా, నేను స్టార్ అయిన తర్వాత అప్పుడు స్టేజ్ ఎక్కుతాను, ఇప్పుడు నా గురించి మాట్లాడతాను, అప్పుడు వరకు నేను మాట్లాడను. అసలు ఇక్కడ మాట్లాడితేనే డబ్బులు వస్తాయిరే బాబు, నువ్వు మాట్లాడాలి అంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతానంటే అసలు నీకెప్పుడు అవుతావు? నీలో ఉన్న భయం పోవాలి, నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. నువ్వే ధైర్యంగా లేకపోతే నీ టీం ఎలా ధైర్యంగా ఉంటుంది? ఇవన్నీ తెలియడానికి ముందు నీలో అలాంటి నెగిటివ్లు పెట్టుకోకూడదు కదా. కాబట్టి ఒకవేళ నీలో కానీ మీ టీంలో కానీ ఇలాంటి నెగిటివ్స్ ఉంటే ముందు ఇమీడియట్గా వాటిని తీసేయండి. నేను అది వచ్చిన తర్వాత నేను అప్పుడు స్టేజ్ ఎక్కి నా గురించి చెప్తాను అని అనేవాళ్ళు ఉండరు స్టేజ్లో. అది సూట్ అవ్వదు వెస్టేజ్కి, అది సూట్ అవ్వదు. కాబట్టి ముందు మనం పని చేద్దాం, డబ్బులు అయ్యే వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత కాదు, పని చేస్తే మనీ వస్తాయి. మరి మనీ గురించి ఏమనుకుంటాయి? అసలు మనీకి ఉన్న మైండ్ సెట్ ఏంటి? మనీ ఏమనుకుంటాయి? డబ్బులు ఏమంటాయి అంటే, వరే నువ్వు పని చేయరా నేను వస్తాను అంటాడు, వీడేమో నువ్వురా నేను చేస్తానంటాడు. ఈ యొక్క వేరియేషను, ఈ ఆలోచన విధానాన్ని మీరు తెలుసుకోండి. మీ టీంలో ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న వాళ్ళని మైండ్ సెట్ మార్చండి. మరి మన వెస్టేజ్లో సక్సెస్ అవ్వడానికి ఈ 5 పిల్లర్స్ ఎంతగానో ఉపయోగపడతాయండి. 5 పిల్లర్స్ అంటే కంపెనీ, ప్రొడక్ట్స్, మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ సిస్టమ్, మార్కెట్. అంటే కంపెనీ స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా ఉండాలి. ప్రొడక్ట్స్ మనల్ని మొయ్యాలి తప్ప మనం ప్రొడక్ట్స్ని మొయ్యకూడదు. అంటే ఏంటి? ప్రొడక్ట్స్ మనం ఎవరికైనా ఇస్తే ఖచ్చితంగా ఆ ప్రొడక్టే వాళ్ళతో మాట్లాడాలి, ఆ ప్రొడక్టే వాళ్ళని మళ్ళీ సిస్టంలోకి తీసుకురావాలి. అలాంటి ప్రొడక్ట్స్ అవి ఉండాలి. అలాగే మేనేజ్మెంట్ అంటే ఎలా ఉండాలి? వాళ్ళకు ఒక విజన్ ఉండాలి, వాళ్ళకంటూ ఒక మిషన్ ఉండాలి, ఈ కంపెనీని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే ఆలోచన ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రతి కంపెనీకి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. మరి ఇక్కడ ఎంతమంది సక్సెస్ అవ్వడానికి ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి? అందరూ ఫాలో అవ్వగలిగే విధానంగా ఇక్కడ ఉందా లేదా అనే విషయం కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత మార్కెట్, అసలు ఈ బిజినెస్కి ఇవాళ సొసైటీలో ఎంత మార్కెట్ ఉంది? మార్కెట్ ఎక్కువగా ఉంటేనే కదా మనం ఇక్కడ ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వగలము. కాబట్టి ఈ 5 పిల్లర్స్ గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వెస్టేజ్ కంపెనీ కనుక చూసినట్లయితే, వెస్టేజ్ ఎయిమ్స్ టు బి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇవాళ ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఒక లార్జెస్ట్ స్కేల్లో ఎక్స్పాండ్ అవుతూ విపరీతంగా పెరుగుతూ గొప్ప స్థాయికి వెళుతున్న కంపెనీ ఏదైనా ఉంది అంటే అది వెస్టేజ్ కంపెనీ. మరి వెస్టేజ్ కంపెనీకి ఒక విజన్ ఉందండి. ఆ విజన్ ఏంటంటే, లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామికల్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. అంటే వాళ్ళకి నచ్చిన టైంలో, నచ్చిన విధంగా, నచ్చిన వ్యక్తులతో, నచ్చినప్పుడు పని చేసుకున్న నచ్చినంత ఆదాయం వచ్చేలాగా డిజైన్ చేసిన కంపెనీ విధానం. అలాగే ఈ మేనేజ్మెంట్ కూడా స్టార్ట్ అయ్యేటప్పుడు ఎవరైతే ఈ కంపెనీని నమ్ముకుని మనస్స వాచ కర్మణ పనిచేస్తారో వాళ్ళకి ఆ విధానం మనం ఇవ్వాలి అనేది ఈ కంపెనీ యొక్క ప్రధానమైన లక్ష్యం. ఇక్కడ చూస్తే 100% ప్రొడక్ట్స్ బేస్డ్ కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. ప్రొడక్టు మనం ఎక్కడైతే షాప్లో కొనుక్కుంటున్నామో ఆ షాప్లో కొనుక్కునే వాడిని ఆపి
ఇక్కడ వెస్టేజ్ షాప్ లో కొనుక్కుని మన అవసరాలు తీర్చుకోవడం. అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి, మనం కొనుక్కుని మన అవసరాలు తీర్చుకోవాలా. అలాగా ప్రొడక్ట్స్ అనేవి మనం పరిచయం చేయాలి. ఇది కంపెనీ యొక్క విధానం. అలాగే జూన్ 2వ తారీఖున 2004లో ఈ కంపెనీ స్టార్ట్ అయింది. 2 బ్రాంచ్లతో, 2 డిఎల్సిబిలతో, 10 ప్రొడక్ట్లతో, 6 డిస్ట్రిబ్యూటర్లతో, 5 కోట్ల టర్నోవర్తో. అలాగే ఇండియాలోనే ఫస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత ఆ సంవత్సరం 2004లో 2 డిస్ట్రిబ్యూటర్స్ కార్ హెచ్వర్స్ గా వచ్చారండి. అంటే ఒక కంపెనీలో స్టార్ట్ అయినప్పుడు ఆ యొక్క పరిస్థితులు మీరు ఒకసారి గమనించండి. ఆ సంవత్సరం ఆ ఇయర్ లో 2 వ్యక్తులు కార్ హెచ్వర్స్ గా వచ్చారు. మరి ఇక్కడ కంపెనీ గురించి చూసుకుంటే ఇంకా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ విత్ స్టేబుల్ మేనేజ్మెంట్. 3 crores పైగా డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 7,000కు పైగా డిఎల్సిపిస్ ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ కంపెనీ ట్రైనింగ్స్ ఎవ్రీ మంత్, ప్రతి నెల కూడా వేలల్లో ట్రైనింగ్స్ అనేవి కంపెనీ ద్వారా కానీ అలాగే లీడర్స్ ద్వారా కానీ మనకి వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. తర్వాత 400కు పైన ప్రొడక్ట్లు, 19 డిఫరెంట్ కేటగిరీల ప్రొడక్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ప్రెసిడెన్స్ అంటే ఇవాళ మన ఇండియాలో ఒక కంపెనీ స్టార్ట్ అయ్యి ఇంటర్నేషనల్ స్థాయిలో మరి బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, ఒమెన్, సౌదీ అరేబియా, థాయిలాండ్, యుఏఈలో కూడా మన కంపెనీ ఉంది. ఇలా 10,000 పైబడి, ఒక 10,000 మందికి పైబడి ఓన్ కార్ అచీవర్స్ ఉన్నారు వాళ్ళ వెస్టీజ్లో. ఈ రోజున మోర్ దాన్ 500+ డిస్ట్రిబ్యూటర్స్ హ్యావ్ ఏ లగ్జరీ కార్. ఈ 10,000 కార్స్లో 500కు పైబడి లగ్జరీ కార్స్ ఉన్నాయి. 5,000 మంది డిస్ట్రిబ్యూటర్స్ పైబడి 1 lakh పైబడి తీసుకునే వ్యక్తులు ఉన్నారు. మోర్ దాన్ 1,000 మెంబర్స్ మరి హౌస్ ఫండ్ హెచ్వర్స్ ఉన్నారు. ఇక్కడ 3,000 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫారిన్ టూర్కి ఎలిజిబుల్ అయి ఉన్నారు. వాళ్ళు మనందరం కూడా కొంతమంది మన టీం, మన వెస్టీజియన్స్ వాళ్ళ క్రూజ్ ట్రిప్కి వెళ్తున్నారండి. రేపు మనకు 4th వాళ్ళు ఎక్కుతారు. అక్కడ ఒక 5 days ఒక 2 countries ఒక పెద్ద షిప్ లో మరి 2 countries తిరుగుతూ ఎంజాయ్ చేసే ఒక అద్భుతమైన ఫారిన్ టూర్ ని మన లీడర్స్ అందరూ కూడా కొంతమంది దానికి వెళుతూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మన ఎంటైర్ టీం అందరి తరపు నుంచి కంగ్రాచులేషన్ చెప్దాం. నెక్స్ట్ ఇక్కడ కంపెనీని కనుక మనం చూసుకున్నట్లయితే కంపెనీ మనకి ప్రొవైడ్ చేసే ఎన్నో అద్భుతమైన విధానాలు కనుక మనం చూస్తే ఈ కంపెనీకి ఎలాంటి ఒక ముందు చూపు ఉంది అని మనకు అర్థమవుతుంది. ఈ కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఏదైనా ఒక యాక్సిడెంటల్ గా కానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మరి ప్రీమియం పరంగా కంపెనీనే కట్టుకుని మరి ఇక్కడ ఎల్ఐసి అంటే ఇక్కడ ఒక పాలసీని మనకు అందిస్తుంది. డైరెక్టర్ నుంచి సిల్వర్, గోల్డ్, స్టార్ అయితే 1 లక్ష రూపాయలు, డైమండ్ డైరెక్టర్, క్రౌన్ డైరెక్టర్ వరకు 2,50,000, యూసిడి నుంచి అంబాసిడర్ వరకు 5 లక్షల రూపాయలు. అంటే కంపెనీ యొక్క ఆలోచన మనం గమనించినట్లయితే ఇలాంటి ఆలోచన విధానం ఉన్న కంపెనీలో మనం వర్క్ చేస్తే ఖచ్చితంగా మనం బలం కూడా పెరుగుతుంది. ముప్పై 36 స్థానంలో మనం గ్లోబల్ గా డైరెక్ట్ సెల్లింగ్ లో మనం 36వ స్థానంలో ఉన్నాం గ్లోబల్ గా ప్రపంచవ్యాప్తంగా. అలాగే మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాము. మరి ఇండియాలో ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. ఇక్కడ కంపెనీ 2030 నాటికి ఒక టార్గెట్ పెట్టుకుంది. ఆ టార్గెట్ ఏంటంటే మోర్ దాన్ 1 lakh డిస్ట్రిబ్యూటర్స్ ని కార్ హెచ్వర్స్ గా మార్చాలని. అలాగే ఇప్పుడు 3,000 కోట్లు టర్నోవర్ చేస్తున్న కంపెనీ 20,000 కోట్లకి టర్నోవర్ ని తీసుకెళ్లాలని, 10 కోట్ల మందికి డిస్ట్రిబ్యూటర్లు చేయాలని. ఆల్రెడీ 3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, 3 నుంచి 4 కోట్లు. ఇవాళ 10 crores ని డిస్ట్రిబ్యూటర్స్ గా తీసుకెళ్లాలని, అలాగే 50 countries కి విస్తరించాలని. 1 లక్ష, ఆ లక్ష కార్లలోనూ 10,000 లగ్జరీ కార్స్ ని మనం అచీవ్ చేయాలి అనేది ఈ కంపెనీ యొక్క విజన్ అండి. 2030 నాటికి ఈ విజన్ తో ముందుకు వెళుతూ ఉన్న కంపెనీ మన వెస్టీజ్ కంపెనీ. అలాగే ప్రొడక్ట్ పరంగా చూడండి, ప్రొడక్ట్స్ పరంగా సెల్యులార్ నరిష్మెంట్ టెక్నాలజీ అంటే ఒక కణ పోషణ విధానం ద్వారా ఇక్కడ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ 400కు పైన ప్రొడక్ట్లు 19 డిఫరెంట్ కేటగిరీల్లో. తర్వాత
హైయెస్ట్ క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ జిఎంపి సర్టిఫికేట్ ఉంది మనకి, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్టివిటీ సర్టిఫికేట్ ఉంది. అలాగే హలాల్ సర్టిఫికేట్ ఉన్న ఏకైక ఇండియన్ కంపెనీ వెస్టేజ్ కంపెనీ ఎఫ్డిఏ స్టాండర్డ్స్ ని మెయింటైన్ చేస్తూ మరి ఐఈఎస్ ఎకనామికల్ స్టడీస్ లో మన కంపెనీ నోట్ అయ్యి ఉంది. మరి ఇలాంటి ఒక గొప్ప ప్రొడక్ట్ రేంజ్ ని మనం కలిగి ఉన్నాము. ఇక్కడ హెల్త్ కేర్ సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే కాలి గోరు దగ్గర నుంచి పైన తల వరకు కూడా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఫుడ్డే ప్రధానమైన కారణం. ఫుడ్ లో లోపాల మూలంగా, ఫుడ్ లో మనం సరైన పోషకాలు తీసుకోకపోవడం మూలంగా మనకి సమస్యలు అనేవి వస్తున్నాయి. దీనికి ఫుడ్ తోనే మనం సమాధానం చెప్పాలి అంటే ఖచ్చితంగా ఫుడ్ ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఫుడ్ లో మార్పు చేసుకోవడానికి మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. మరి ఫుడ్ సప్లిమెంట్స్ కి సంబంధించి నాలెడ్జ్ తెలుసుకోండి. నాలెడ్జ్ తెలుసుకుని మీరు ఉపయోగిస్తూ మీరు వాడుతూ ఉన్నప్పుడు వచ్చిన రిజల్ట్ ని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తూ వెళ్ళండి. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళు వేరే వాళ్ళకి షేర్ చేసేలాగా ఈ బిజినెస్ ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి హెల్త్ ఫుడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హెల్త్ ఫుడ్ మనకి మంచి ఆహారాన్ని డిఫరెంట్ కేటగిరీలో మనకి అందిస్తుంది ఈ హెల్త్ ఫుడ్ అనేది సప్లిమెంట్స్ ద్వారా. అలాగే ఆయుష్ అంతే ప్రొడక్ట్లు అండి. ఈ ఆయుష్ అంతే ప్రొడక్ట్లు అనేవి నిజానికి వెస్టేజ్ కంపెనీవి కావు. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ అండి. మరి ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నష్టాల్లో ఉంటూ ఉన్న క్రమంలో ఇది సేల్కి పెట్టేశారు. అప్పుడు మన గౌతమ్ బాలి గారు వెళ్ళి మరి ఈ ప్రొడక్ట్స్ స్టడీ చేసి ఈ ప్రొడక్ట్స్ మనకి చాలా ఉపయోగపడతాయి, మంచి క్వాలిటీతో ఉన్నాయి అని చెప్పి ఈ కంపెనీని మన దాంట్లోకి తీసుకోవడం జరిగింది. ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చేసి ఎస్పి బరేల్ అండి. అప్పుడు ఎస్పి బరేల్ని కూడా మరి మేనేజింగ్ డైరెక్టర్గా ఉండమనడం జరిగింది. కానీ ఎస్పి బరేల్ గారు మన వెస్టీజ్ కంపెనీ ప్లాన్ని స్టడీ చేసి, లేదు నేను మేనేజ్మెంట్గా ఉన్నాను, నేను ఒక జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఆధార్ కార్డుతో నేను కూడా ఒక ఐడి తీసుకుని మీ దాంట్లో వర్క్ చేస్తాను అని చెప్పి ఒక మేనేజింగ్ డైరెక్టరు ఇవాళ వెస్టీజ్ కంపెనీలో మనలాగా స్టార్ట్ అయ్యి ఇవాళ నియర్లీ ₹1,00,00,000 ₹1,00,00,000 ప్లస్ అనుకుంటా ఆయన సాలరీ, ₹1,00,00,000 ప్లస్ ఇన్కమ్ తీసుకుంటున్నారు అంటే ఒకసారి థింక్ చేయండి లీడర్స్. ఇది ఎంత అద్భుతమైన వెస్టీజ్ ప్లాన్, ఎంత అద్భుతమైన ప్లాన్ ఉందో. అలాగే హెల్త్ ఫుడ్ ఉంటుంది, కుకింగ్ ఆయిల్, టీ పొడి, అలాగే డ్రింక్, కాఫీ పొడి, తర్వాత బ్రేక్ఫాస్ట్ పరంగా, చాక్లెట్ల పరంగా ఇలా మనకి హెల్త్ ఫుడ్ ఉంటుంది. తర్వాత హోమ్ హైజీన్ అంటే మన హోమ్ని క్లీన్గా ఉంచుకునే ప్రాసెస్లో మనకి హోమ్కి సంబంధించి చాలా అద్భుతమైన ప్రోడక్ట్లు ఉంటాయి. క్లీనింగ్ పర్పస్లో ఫ్లోర్ క్లీనరు, బాత్రూమ్ క్లీనరు, డిష్ వాష్, ఇలా మనకి అద్భుతమైన ప్రోడక్ట్లు ఉంటాయి. ఇవే కాకుండా ఓరల్ కేర్ అండి, అంటే మనకి పంటి సమస్యలు రానివ్వకుండా మరి అద్భుతమైన ప్రోడక్ట్లు ఉంటాయి. ఇవే కాకుండా పర్సనల్ కేర్ ప్రోడక్ట్లు ఉంటాయి, హెయిర్ ఆయిల్, షాంపూలు, ఫేస్ క్రీమ్లు, ఫేస్ వాష్లు, అలాగే స్ప్రేస్, అలాగే టాల్కమ్ పౌడర్లు. ఇవే కాకుండా మనకి కాళ్ళ పొగుళ్ళకి సంబంధించి క్రీమ్స్ ఉంటాయి. అలాగే బాడీ పెయిన్స్కి సంబంధించి, బ్యూటీ కేర్కి సంబంధించి ఇలా అద్భుతమైన రేంజ్ ప్రోడక్ట్లు ఉంటాయి. అలాగే షార్ప్ కంపెనీ నుంచి మనకి వాటర్ ప్యూరిఫైర్స్ ఉంటాయి. ఇలా తర్వాత నానో ఎనర్జైజర్ ఇంజిన్ ఆయిల్ అండి. మరి 2 వీలర్కి 4 వీలర్కి కూడా అద్భుతంగా ఇంజిన్ ఆయిల్ ఉంటుంది. తర్వాత మగవాళ్ళకి సంబంధించి కలర్ కాస్మెటిక్స్ ఉంటాయి, ఆడవాళ్ళకి సంబంధించి కలర్ కాస్మెటిక్స్ ఉంటాయి. స్కిన్ ఫార్ములా 9 ఉంటుంది. డిఫరెంట్ మనకి మచ్చల పరంగా కానీ మన స్కిన్ పరంగా మనకి ట్రీట్మెంట్ బేస్డ్గా మనకి అద్భుతమైన ప్రోడక్ట్లు అండి ఇవి. స్కిన్ ఫార్ములా 9 హై రేంజ్ ప్రోడక్ట్లు ఇవి. తర్వాత డియో గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ కానీ, ఇంటిమేట్ వాష్ కానీ ఒక మిరాకిల్ ప్రోడక్ట్లు అని చెప్పుకోవచ్చు. తర్వాత అగ్రికల్చర్కి సంబంధించి ఆర్గానిక్ ప్రోడక్ట్లు ఉంటాయి. అగ్రికల్చర్కి సంబంధించి ఇది మన ప్రోడక్ట్ రేంజ్ అండి. మరి ఇన్ని ప్రోడక్ట్లు 400కి పైన ప్రోడక్ట్లు మన కంపెనీలో ఈరోజు ఉన్నాయి. మరి ఇన్ని ప్రోడక్ట్లని కూడా మనం ఉపయోగించుకుంటూ మన అవసరాలు ప్లస్ మన చుట్టూ ఉన్న మన సంఘంలో ఉన్న వ్యక్తుల యొక్క అవసరాలు మనం వీటి ద్వారా తీర్చగలిగినట్లయితే ఖచ్చితంగా
మనం ఇక్కడ సక్సెస్ అవుతాము. ఒక అమెరికన్ ఆర్థికవేత్త ఏమని చెప్తారంటే, నువ్వు ఎప్పుడైతే నీ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క అవసరాలు నీతో మడిపుడి ఉంటాయో అప్పుడు నువ్వు గొప్ప వ్యక్తిగా ఎదుగుతావు అని. అంటే ఎంతో మంది నిన్ను వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ అవసరాలకి నీ దగ్గర ఒక సొల్యూషన్ ఉందని ఎప్పుడైతే గుర్తిస్తారో నువ్వు అప్పుడు ఆటోమేటిక్గా నువ్వు గొప్పవాడి అవుతావు. అదే విధంగా ఇక్కడ 400 ప్రొడక్ట్లు నీ చేతిలో పెట్టి ఒక మార్కెటింగ్ ప్లాన్ ఇచ్చి అలాగే షాపులు పెట్టి దీన్ని ప్రమోట్ చేసుకోండి, మీకు దీంట్లో బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తాను, నువ్వు చేసే బిజినెస్లో నీకు పర్సంటేజ్ వాటా ఇస్తాను అని అన్నప్పుడు మనం ఎందుకు వీటిని ముందుకు తీసుకెళ్ళకూడదు? ఇంత అద్భుతమైన క్వాలిటీ అలాగే రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్ మనం ఎందుకు పరిచయం చేయకూడదు అనేది ఒక్కసారి మనమే ప్రశ్నించుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పిల్లర్ వచ్చేసి మేనేజ్మెంట్ అండి. మరి మేనేజ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మరి మన గౌతమ్ బాలి గారు చాలా కంపెనీల్లో ఒక సిఇఓగా పనిచేసి డిస్ట్రిబ్యూటర్కి మేలు చేయాలి అనే ఆలోచనతో కొన్ని వాటిని మార్పు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న మేనేజ్మెంట్కి ఈయనకి గొడవ జరిగి, గొడవ అంటే నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు నువ్వు తీసుకుంటావా, మమ్మల్ని అడగాల్సిన పని లేదా అని అన్నప్పుడు అప్పుడు మన గౌతమ్ బాలి గారు ఏంటంటే మరి కష్టపడే వాళ్ళకి మనీ ఇవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ ఎంపవర్ అవ్వాలి, అప్పుడే కంపెనీ నిలబడుతుంది, ఇంకా కంపెనీ ఎక్కడ నిలబడుతుంది, ఇలాంటి ఆలోచన ధోరణి ఉన్న కంపెనీలు ఎక్కడ ఉండవు అని చెప్పి మరి డిస్ట్రిబ్యూటర్కి ఎక్కువ ఇన్కమ్ వచ్చేలాగా ఒక ప్లాన్ డిజైన్ చేయించి మరి ప్రపంచంలోనే గొప్ప గొప్ప వ్యక్తుల్ని తీసుకొచ్చి మరి ప్లాను ఈ ప్రొడక్ట్లు ఇవన్నీ కూడా డిజైన్ చేయించి ఇవాళ ఎక్కడో ఇండియాలో ఒక మారుమూల స్టార్ట్ అయ్యి ఇవాళ ఇండియాలోని మారుమూల పల్లెటూర్లకు కూడా విస్తరిస్తూ 8 కంట్రీస్కి విస్తరిస్తున్న కంపెనీ మేనేజ్మెంట్ యొక్క ఆలోచనని మీరు తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక్కడ HADSA హెల్త్ ఫుడ్ డైటరీ సప్లిమెంటరీ అసోసియేషన్లో మంది ఒక మెంబరు. తర్వాత అసోచామ్ అండి, అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. అంటే మనకి లారీ అసోసియేషను ఇవన్నీ వింటూ ఉంటాం కదా, అక్కడ అలాగే మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది ఉండాలి అని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ రూల్ పాస్ చేసినప్పుడు అసోసియేషన్ ఏర్పాటు చేశారు, అసోచామ్ అని. ఆ అసోచామ్కి మొట్టమొదటి చైర్మన్ మన గౌతమ్ బాలి గారు. అంటే అసోచామ్ ఏర్పడిన తర్వాత ఎవరిని మనం చైర్మన్గా పెట్టాలి అని చెప్పి అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల మేనేజింగ్ డైరెక్టర్లు అందరూ కూర్చున్నప్పుడు వాళ్ళకి తట్టిన వ్యక్తి ఎవరు అంటే మన గౌతమ్ బాలి గారు అండి. మరి అంత గొప్ప మేనేజ్మెంట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రొడక్ట్ల పరంగా కానీ ర్యాంక్ పరంగా కూడా మన కంపెనీ యొక్క ర్యాంక్ పరంగా కానీ అలాగే అవార్డుల పరంగా చూసుకుంటే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అవార్డు అని సర్టిఫికేట్ కూడా మనం తీసుకోవడం జరిగింది. అంటే మన భారతదేశంలో ఉన్న టాప్ 50 కంపెనీల్లో వెస్టేజ్ కంపెనీ కూడా ఒకటని. ఇది మేనేజ్మెంట్ యొక్క క్యాపబిలిటీ అండి. మరి దీపక్ సుద్ గారు మనకి ఏంటంటే ట్రైనింగ్స్ పరంగాను ఈ యొక్క సిస్టమ్ని ముందుకు తీసుకెళ్లే పరంగా ఆయన వర్క్ చేస్తూ ఉంటారు. మరి కన్వర్బీర్ సింగ్ గారు మన యాప్ని డెవలప్ చేయడం, యాప్ని అప్డేట్ చేస్తూ ఉండడం, అంటే టెక్నికల్ వర్క్స్ అన్ని కూడా మన కన్వర్బీర్ సింగ్ గారు తీసుకుంటారు. ఈ విధంగా ఒక ముగ్గురు 3 వేస్లో అంటే 3 వేస్లో వర్క్ చేస్తూ ఇవాళ కంపెనీని ఈ రేంజ్కి తీసుకొచ్చారు. అయితే కంపెనీ ఇంత స్థాయికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. చాలామంది ఏమనుకుంటారంటే నేను నాకు చదువు లేదు కదా, నేను ఎక్కడ చేయగలుగుతాను ఈ బిజినెస్ అని, అలాగే నేను ఒక హౌస్ వైఫ్ని కదా, నేను ఎక్కడ చేయగలుగుతాను, లేదా ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడంటే నేను చదువుకోవాలి కదా, మళ్ళీ నేను ఈ చదువు నేను ఎక్కడ చదవను, నేను ఇది ఎక్కడ నేర్చుకోను అనేది చాలామందిలో ఉన్న ఒక డౌట్ అండి. ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అంటే ఎనీవన్ కెన్ జాయిన్ ఇన్ వెస్టేజ్, ఈజీ టు అండర్స్టాండ్ ద సిస్టమ్. ప్రతి ఒక్కరూ కూడా చదువుతో పనేమి లేకుండా ఎవరైనా ఈ వెస్టేజ్లోకి జాయిన్ అయ్యి ఈ సిస్టమ్ని అర్థం చేసుకోవచ్చు. ఏ వెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హెల్ప్స్ టు క్లైమ్ ద ల్యాడర్ ఆఫ్ సక్సెస్. ఇక్కడున్న ఒక అద్భుతమైన సిస్టమ్ ఏం చేస్తుందంటే ఈ యొక్క సక్సెస్ అనే నిచ్చెనని ఎక్కడానికి ఎవరికైనా తోడ్పడుతుంది. మరి ఇక్కడ ఏంటి అంటే
ఏమి నేర్చుకోవాలి, ఒక బెస్ట్ సక్సెస్ఫుల్ లీడర్ యొక్క మాటలు, ఆయన విధి విధానాలు నువ్వు అవలంబించాలి. అంటే ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకుని ఆ లీడరు ఈ బిజినెస్ని ఎలా చేస్తున్నాడు, ఆ లీడరు ఈ బిజినెస్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయాలని మనం గమనిస్తూ ఆ లీడర్ చెప్తున్నట్టుగా, ఆ లీడర్ చేస్తున్నట్టుగా మనం కూడా ఫాలో అవ్వడమే, మనం కూడా చూస్తూ నేర్చుకోవడమే. ఇక్కడ డూప్లికేషన్ సిస్టమ్ ఉంది. నో నీడ్ టు ఇన్వెస్ట్ న్యూ వేస్. నువ్వు కొత్త ఆలోచనలు చేసి కొత్త మార్గాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మార్గాలు పరిచేశారు. నువ్వు చేయవలసిందల్లా ఆ మార్గంలో నడవడమే. జస్ట్ డూప్లికేట్ వాట్ యు లర్న్. నువ్వు ఏవైతే నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న విషయాలని ఇక్కడ అప్లై చేయడమే. విన్న విషయాలు, నేర్చుకున్న విషయాలని నువ్వు నీ డౌన్ లైన్కి ఫార్వర్డ్ చేయాలి. చాలా ఈజీ సిస్టమ్ అండి. కాపీ పేస్ట్ బిజినెస్ అంటాము. నువ్వు కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి. నీకు తెలుసుకోవాలి, తెలియపరచాలి. ట్రైన్ ద సేమ్ టు డౌన్ లైన్. ఏదైతే ట్రైన్ చేసుకుంటున్నావో, ఏవైతే నేర్చుకుంటున్నావో, నేర్చుకున్న విషయాలని నీ డౌన్ లైన్కి ఫార్వర్డ్ చేయాలి. అలాగే నువ్వు అబ్జర్వ్ చేసిన విషయాలు, నువ్వు వాడుకుంటూ వచ్చినప్పుడు నాణ్యతలో సంబంధించిన విషయాలు, నువ్వు మీటింగ్కి వచ్చినప్పుడు కొంతమంది లీడర్స్ మాట్లాడే మాటలు, ఆ మాటలు అవన్నీ కూడా కొంతమంది వ్యక్తులకి డౌట్లుగా ఉంటాయి. నువ్వు నీ ద్వారా ఇవి నీకు టీంకి కనుక చెప్పుకోగలిగినట్లయితే ఆ డౌట్లన్నీ పటాపంచలైపోతాయి. అంటే ఇది నేర్చుకుంటూ నేర్పించే విధానం. అంటే నేర్చుకోవడం అంటే ఏంటి? బుక్స్ చదవాల్సిన పని లేదు, సబ్జెక్టులే ఉండవు. వింటూ నేర్చుకునేది, వింటూ నేర్చుకునేది. ఒక 6 నెలలు, ఒక 1 year వరకు మీరు నేర్చుకునే దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మొత్తం నేర్చుకున్న తర్వాత చెప్దాము అని కూడా అనుకోవద్దు. నేర్చుకున్న విషయాన్ని నేర్చుకున్నట్టుగా కిందకి పంపించేయండి. మీ కిందకి పంపించేయండి. పైనుంచి నేర్చుకోండి, కిందకి పంపించేయండి అని మీ డౌన్ లైన్కి ఫార్వర్డ్ చేయండి. నేను ఇలా మీటింగ్కి వెళ్ళాను, ఆ మీటింగ్లో ఇలాంటి విషయాలు, నేను కొత్త విషయాలు తెలుసుకున్నాను అని మీరు జూమ్ మీటింగ్కి వచ్చినా లేదా మీటింగ్కి వచ్చినా ఎవరైతే రావట్లేదో, రాలేకపోతున్నారో వాళ్ళందరినీ కూడా ట్రైన్ చేసుకోవాల్సిన బాధ్యత నీదే. కాబట్టి నువ్వు ఉంటున్న ఏరియాలో, నీ టీం ఉంటున్న ఏరియాలో నీ అప్లైన్మెంట్ పిలిపించుకుని అక్కడ ట్రైనింగ్స్, మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవాలి. నువ్వు ఒక సిఎన్టీ క్లాసులు పెట్టించుకోవాలి. ఆ తర్వాత ఆ సిఎన్టీ క్లాస్ నువ్వే పెట్టుకోవాలి. సిఎన్టీ అంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటే ప్రొడక్ట్కి సంబంధించి, ప్లానింగ్ సంబంధించి, తర్వాత 3 generations ఇన్కమ్ సంబంధించి కొన్ని విధానాలు అవన్నీ కూడా ఆయన వచ్చి మొత్తం చెప్తారు. అప్పుడు అక్కడ ఉన్న చాలా మంది వ్యక్తుల డౌట్లన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఆ విధంగా మనం నేర్చుకుంటూ నేర్పించాలి. నేర్చుకోవడం కూడా వింటూ నేర్చుకోవడమే. మీటింగ్లు రావడం, వినడం, నేర్చుకోవడం, మనం నోట్ చేసుకున్న విషయాల్ని మన కింద డౌన్ లైన్కి ఫార్వర్డ్ చేయాలి. దీనికి మన మెంటర్స్, అప్లైనర్స్ మరి చక్కగా మనకి గైడ్ లైన్స్ ఇస్తూ, అలాగే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ వాళ్ళ ద్వారా వస్తూ ఉంటాయి. ఆ మీటింగ్స్ మనం ఉపయోగించుకుంటూ జూమ్ మీటింగ్స్, కంపెనీ ట్రైనింగ్స్, విఐపి ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత విడబ్ల్యూఎస్ ఉంటుంది, విఎల్సి ట్రైనింగ్ ఉంటుంది, సిఎన్టీ ట్రైనింగ్స్ ఉంటాయి. అలాగే యూట్యూబ్లో కొలలుగా ఉందండి నాలెడ్జ్. యూట్యూబ్లో నువ్వు ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు నీ అప్లైనర్నే అడగవసరం లేదు. నీ అప్లైనర్ ఎక్కడో బిజీగా ఉండొచ్చు. నువ్వు వెంటనే ఒక నీమ్ గురించి తెలుసుకోవాలి, వేపతో తయారైన క్యాప్సిల్ గురించి నువ్వు తెలుసుకోవాలి. యూట్యూబ్లోకి వెళ్ళి నీమ్ క్యాప్సిల్స్, వెస్టీజ్ నీమ్ క్యాప్సిల్స్, వెస్టేజ్ నీమ్ అని కొట్టేసి నువ్వు తెలుగు అని కొట్టండి, తెలుగు వస్తుంది. హిందీ అని కొడితే హిందీలో వస్తాయి. నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మరి వాటిని వింటూ చక్కగా నువ్వు కూడా నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ నువ్వు నీకు తెలిసిన, నువ్వే తయారు చేసినట్టుగా నువ్వు చెప్పుకోవచ్చు నీ టీంకి. అప్పుడు మీ డౌన్ లైన్ ఏమనుకుంటారంటే, మా అప్లైనర్కి అన్నీ తెలుసు అన్న ఒక భావనతో ధైర్యంగా నీతో పాటు అడిగేస్తారు. కాబట్టి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా ఈజీ సిస్టమ్ అండి. చాలా చాలా ఈజీ. కాపీ పేస్ట్ సిస్టమ్. కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి, నేర్చుకోవాలి, నేర్పించాలి, వినాలి, వినిపించాలి. చాలా ఈజియెస్ట్ సిస్టమ్. దీని గురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. ఇకపోతే ఈ యొక్క కంపెనీ, ఈ యొక్క ప్రొడక్ట్స్కి మార్కెట్ ఉందా, అసలు ఎంత మార్కెట్ ఉంది అని కనుక మనం చూసుకున్నట్లయితే
ఇవాళ మన ఇండియా కాదండి, మన ప్రపంచమే ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రాబ్లం అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం. అంటే ఉద్యోగాలు ఇవ్వలేని తత్వంలోకి మనం వెళ్ళిపోతున్నాం. ఇంతకు ముందు చూసినట్లయితే గవర్నమెంట్ జాబులకి ఎక్కువగా ప్రిపేర్ జరిగేవి, టెస్టులు ఉండేవి. ప్రస్తుతం కూడా కొన్ని ఉన్నాయి, కానీ రాబోయే రోజుల్లో మనం చూడబోతున్నాము ప్రైవేట్ జాబులు కూడా టెస్టులు ఉంటాయి, రాబోతున్నాయి. ఆల్రెడీ కొన్ని కంపెనీలు పెడుతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంటి పక్కన షాపులు వాళ్ళు కూడా, ఒక మాదిరి షాపులు వాళ్ళు కూడా టెస్టులు పెడతారు. వాళ్ళు డిమార్ట్ వాళ్ళు తీసుకోవాలి జాబ్లోకి, వాళ్ళు టెస్టులు పెడతారు. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ వాళ్ళు జాయిన్ చేసుకునేటప్పుడు సంతకాలు తీసుకుంటారు. నాకు ఈ రూల్ ఉన్నాయి, దీనికి తగ్గట్టుగా నువ్వు ఉంటేనే నీకు జాబ్. అంటే బానిసల్లో ఇంకా ఘోరమైన బానిస తత్వంలోకి మనం వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేదు. 1,000,000 మందికి పైబడి సంవత్సరానికి పట్టాలు తీసుకుని రోడ్డు మీదకి వచ్చేస్తే ఎవరిస్తారు జాబులు? ఎక్కడ ఉన్నాయండి? అందుకే ఇవాళ పెద్ద పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయంటే ఎక్కువ శాలరీ వాళ్ళని తీసేసి తక్కువ శాలరీ దొరికే వాళ్ళని 2-3 అపాయింట్ చేసుకున్నారు. మరి ఆ ఎక్కువ శాలరీ తీసుకునే వ్యక్తి ఒక 10-15 సంవత్సరాల నుంచి ఆ కంపెనీ ఎదుగుదలకు ఉపయోగపడితే, మరి అతను మళ్ళీ రోడ్డు మీద పడిపోతే అతని పరిస్థితి ఏంటి? ఇలాంటి ధోరణి ఆల్రెడీ జరుగుతుందా లేదా మీరు ఒక్కసారి గమనించండి. కళ్ళు మూసుకుని కూర్చోవద్దు. మరి ఇంత మార్కెట్ అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం, మరి ఇది మనకి మార్కెట్ కాదంటారా? అన్ఎంప్లాయ్మెంట్ అనేది మనకి మార్కెట్ కాదా? ఒక అన్ఎంప్లాయిడ్ ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళి ప్లాన్ చెప్పి ఇక్కడ మనీ ఎలా వస్తాయో నువ్వు చూపించగలిగితే అతను నీ చేయి పట్టుకుంటాడు, నడుస్తాడు. నువ్వు చూపించలేకపోతే నీతో ఎట్లా నడుస్తాడు? కాబట్టి ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఘోరంగా పెరుగుతున్న విషయం. ఇది మనకు మార్కెట్ అవుతుంది. తర్వాత చాలా మందిలో మీరు గమనించండి, నేను జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న ఒక డిజైర్ ఉంటుంది, వాళ్ళలో ఒక కోరిక ఉంటుంది, కానీ దాన్ని బయటకు చూపించలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ర్యాట్ రేస్లో ఇరుక్కుపోయారు. ర్యాట్ రేస్ అంటే ఏంటంటే చదువుకోవడం, బాగా చదువుకోవడం, జాబ్ తెచ్చుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటం, ఏదో ఒక ఈఎంఐ ద్వారా ఇల్లు కట్టుకోవడము, కారు కొనుక్కోవడము, ఇక దాని అప్పులు తీర్చుకుంటా జీవితాన్ని వెళ్ళబుచ్చడం. దీని ర్యాట్ రేస్. ఇదే రేస్లో ఇరుక్కుంటున్నారు. 100 మందిని మీరు స్టడీ చేస్తే 90 మందికి పైబడి 95-97 మంది పైబడి ఇదే ర్యాట్ రేస్లో ఇరుక్కుంటున్నారు. ఇదే ర్యాట్ రేస్. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు కూడా, పెద్ద జాబులు చేసే వాళ్ళు కూడా, ఎక్కువ శాలరీలు తీసుకునే వాళ్ళు కూడా ఇదే ర్యాట్ రేస్ కొట్టుకుంటున్నారు. వీళ్ళకి ఎప్పుడు కూడా దేని గురించి అంటే రిటైర్మెంట్ గురించి ప్లానింగ్ ఏమి ఉండదు. నా జాబ్ ఎల్లవేళలా ఉంటుంది అనుకుంటారు, కానీ 60 ఏళ్ళ తర్వాత బయట చూసేస్తారు. నువ్వు ఈ రోజు నీ రిటైర్మెంట్ గురించి నువ్వు ఆలోచించకపోతే మనకంటే మూర్ఖులు ఎవరు ఉండరంట. నిజం. ఇవి అనలైజెస్ అంటే అనలిస్టులు చెప్తున్న మాటలు ఇవి. ఇక్కడ గమనించండి, మీ చుట్టూ ఉన్న గ్రోయింగ్ డిజైర్ అంటే కసి, కోరిక, ఏదో సాధించాలి అనుకుంటున్న వాళ్ళకి ఉంది. వాళ్ళలో ఉన్న డిజైర్ని తట్టి చూపించండి. వెస్టేజ్లో నీకున్న కోరిక నెరవేరుతుంది. నీకు కారులో తిరగాలని కోరిక ఉంది కదా, ఆ కారులో తిరగాలని కోరిక నువ్వు చేస్తున్న జాబ్లో ఎన్ని సంవత్సరాలకు తీరుతుంది? ఈ క్వశ్చన్ వేయండి. ఒక 5 ఇయర్స్ ప్లాను వాళ్ళకి చూపించండి. వాళ్ళు చేస్తున్న జాబ్లో 5 ఇయర్స్లో నీ లైఫ్ ఎలా ఉంటుంది ఒక్కసారి నిన్ను నువ్వు ఊహించుకో. ఒక 5 ఇయర్స్ నువ్వు అదే పని చేస్తావు. 5 ఇయర్స్లో నువ్వు ఎక్కడ ఉంటావు? ఇక్కడే ఉంటావు. మంచి కథలు. అదే 5 ఇయర్స్ వెస్టేజ్లో ఉంటే 1 ఇయర్కి నువ్వు ఏ స్టేజ్కి వెళ్తావు, 2 ఇయర్స్కి ఈ స్టేజ్కి వెళ్తావు. ఇది వెస్టేజ్ దమ్ము, వెస్టేజ్ పొటెన్షియల్ అని నువ్వు చెప్పగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా నీకు మార్కెట్ అవనే అవుతారు. అలాగే లైఫ్ స్టైల్, ప్రతి ఒక్కరూ లైఫ్ స్టైల్ మార్చుకోవాలని చూస్తున్నారు. అందుకనే ఇవాళ క్రెడిట్ కార్డులు ఇంత సక్సెస్ ఎలా అయినాయి, ఇంత సక్సెస్ ఎలా అవుతున్నాయి? ఎందుకంటే వాళ్ళలో కోరికలు ఉన్నాయి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ ఎదుగు బొదుగు లేని ఆ జీతంతో కొట్టుకోలేక క్రెడిట్ కార్డు తీసుకుని గీరుకుంటూ దాన్ని కట్టుకుంటూ ఆ ర్యాట్ రేస్లో బంధించబడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు దగ్గర కూర్చోబెట్టి, నాయనా బంగారం, నువ్వు ఇట్లా చేసుకుంటే నీ లైఫ్ ఎప్పటికైనా ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఇదిగో దాంతో పాటు నీకున్న ఖాళీ టైంని
ఈ విధంగా నాతో పాటు వర్క్ చేసుకుంటే ఒక పార్ట్ టైంగా ఒక సెకండ్ ఇన్కమ్ని నువ్వు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అని చెప్పి నువ్వు చెప్తే ఆ లైఫ్ స్టైల్ని మార్చుకునే వాళ్ళందరూ కూడా నీకు మార్కెటే అవుతారు. అలాగే ఈరోజు మీరు గమనించండి, సొసైటీలో బాగా హెల్త్ అవేర్నెస్ బాగా పెరిగింది. తినే ఆహారంలో కూడా కొంత మార్పు వచ్చింది. మనకి కరోనా నేర్పించింది ఇది పాఠాలు. కాబట్టి ఇక్కడ హెల్త్ ఉంది, మన హెల్త్ ఇండస్ట్రీ కాబట్టి ఖచ్చితంగా మనకి మార్కెట్ బీభత్సంగా ఉంది. బయట అంతా కూడా ఇల్నెస్ ఇండస్ట్రీ అండి, బయట అంతా జబ్బుల ఇండస్ట్రీ. మీరు ఏదైనా పట్టుకోండి జబ్బులే. కానీ మన హెల్త్ ఇండస్ట్రీ రాబోయే అసలు ఈ భూమి ఉన్నంత వరకు కూడా హెల్త్ ఇండస్ట్రీకి తిరుగుండదు. గమనించండి. కాబట్టి ఎంత మార్కెట్ ఉంది ఇక్కడ, ఎంత బలం ఉంది. ఆ బలం నీలో ఉంటే చాలు. కంపెనీలో బలం ఉంది, ప్రొడక్ట్ లో బలం ఉంది, ప్లాన్ లో బలం ఉంది. నీ బలం ఏంటి నువ్వు తెలుసుకోవాలి, నీ స్కిల్స్ పెంచుకోవాలి. అదొక్కటి నువ్వు చేయగలిగితే నువ్వు ఇక్కడ చిటికేస్తే డబ్బులు పిల్లాడు గోళీలు ఆడుకున్నట్టుగా కొట్టచ్చు. మార్కెట్ ఇక్కడున్న మార్కెట్ ని మీరు మైండ్కి తీసుకోండి. ఎంత మార్కెట్ ఉంది, మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడ మార్కెట్ అయిపోతాడు. నీ కంటికి కనిపించే ప్రతి వ్యక్తి ఇక్కడ మార్కెటే. వాళ్ళని నువ్వు ఈ సిస్టంలోకి తీసుకురావడమే నీ పని. చూడండి, హెల్త్ కేర్ ఇండస్ట్రీ ద బిజినెస్ టు బీ ఇన్ ఫర్ ద నెక్స్ట్ 30 years వరకు తిరుగులేదు. నేను 30 years అంటున్నారు కానీ నేనైతే భూమి ఉన్నంత వరకే అంటాను. చూడండి, లుక్ ఎట్ ఆల్ ఎక్స్పెన్సివ్ హాస్పిటల్స్, so many of them standards because they know what people with any money are going to be increasingly sick. ఇవాళ హాస్పిటల్స్, మన చుట్టూ ఉన్న హాస్పిటల్స్ పెరుగుతున్నాయి, విపరీతంగా పెరుగుతున్నాయి అంటే దానికి రీజన్ ఏంటి ఒకసారి థింక్ చేయండి. హాస్పిటల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? హాస్పిటల్స్ పెరుగుతున్నాయి అంటే చుట్టూ కూడా బాగా జబ్బులు ఎక్కువైపోతున్నాయి అని అర్థం. మరి మనకు కూడా అంత మార్కెట్ ఉన్నట్టే కదా. అది నువ్వు వాళ్ళని కన్విన్స్ చేయగలగాల. లేనిపోయిన మాటలు వద్దు. అసలు ఆ చాప్టర్ లేదు మనకి దగ్గర. నువ్వు గమనించిన విషయాలు, నీకు రిజల్ట్ వచ్చిన విషయాల్ని నీ దగ్గర ఉన్న వాళ్ళకి కాన్ఫిడెంట్ గా చెప్పు, ధైర్యంగా మాట్లాడు. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళందరూ కూడా నీకు మార్కెట్ అవనే అవుతారు. We improve health and quality life. చాలా మంది క్వాలిటీ లైఫ్ ని వాళ్ళ యొక్క లైఫ్ ని క్వాలిటీగా మార్చుకోవాలని అలాంటి వ్యక్తులు మనకి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కూడా మార్కెట్ గా మార్చుకోవచ్చు. ఇక్కడ నేను చెప్తున్నది ఒకటే, ఎవ్రీబడి ఆర్ మార్కెట్ ఇండస్ట్రీ బిజినెస్. ఈ బిజినెస్ కి ప్రతి ఒక్కరు మార్కెటే. పిల్లలు మార్కెట్, పెద్దల మార్కెట్, ముసలి వాళ్ళు, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్, ప్రతి ఒక్కరు ఇక్కడ మార్కెటే. ప్రతి ఒక్కరిని నువ్వు ఇక్కడ దీంట్లోకి ఇన్వాల్వ్ చేయొచ్చు. నీలో దమ్ముంటే, నీలో ఆ స్కిల్స్ ఉంటే నువ్వు చేయవలసిందల్లా నీ స్కిల్ ని డెవలప్ చేసుకోవాలా, నీ మాట్లాడే విధానాన్ని మార్చుకోవాలి. దానికోసమే మా తాపత్రయం అంతా మీకోసం ఈ ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ ఇలా మీకోసం మిమ్మల్ని డెవలప్ చేయడం కోసం. ఎందుకంటే ఇక్కడ నేను గెలవాలి అంటే నిన్ను గెలిపించాలి. నిన్ను గెలిపిస్తే నేను గెలుస్తాను. సిస్టమే అది. చూడండి, వెస్టేజ్ కంపెనీలో ఉన్న సిస్టాన్ని అర్థం చేసుకోండి. నేను గెలవాలి అంటే నిన్ను గెలిపించుకోవాలి. ఇవాళ నిన్ను నీ డౌన్ లైన్, నీ అప్లైన్ ఎందుకు తీసుకొచ్చాడు? నీలో ఉన్న ఆ తపన చూశాడు. అతని లిస్ట్లో నీ పేరు రాసుకున్నాడు. రాసుకుని నీ కోసం వచ్చాడు, నీకు అర్థం చేపించాడు, నిన్ను ఈ సిస్టంలోకి రప్పించాడు. రప్పించుకుని నువ్వు మీటింగ్కి వచ్చేలాగాను, ప్రొడక్ట్ వాడుకునేటప్పుడు నీకున్న డౌట్స్ క్లియారిటీ చేయడానికి ఎన్ని దేనికోసం అంటే నిన్ను గెలిపిస్తే అతను గెలుస్తాడు. తర్వాత నువ్వేం చేయాలా? నువ్వు పరిచయం చేసే వ్యక్తిని నువ్వు గెలిపించుకుంటే నువ్వు గెలుస్తావు. ఇక్కడ నీకు వచ్చే ఇన్కమ్ బై ప్రొడక్ట్. బై ప్రొడక్ట్ అంటే నువ్వు 30 రోజులు వెళ్తే 1వ తారీఖు శాలరీ వచ్చేది బై ప్రొడక్ట్. ఎలాగో నువ్వు పని చేయడమే పని అంటే నువ్వేంటి ఇక్కడ నీ కిందోని గెలిపించుకో. నీ కిందోని గెలిపిస్తే నీకు డబ్బులు వస్తాయి. ఇక్కడ చెట్టు పెట్టాము, నీళ్లు పోస్తూ ఎరువులు వేస్తున్నావు. బై ప్రొడక్ట్ ఏంటి? ఫ్రూట్స్. నువ్వు బై ప్రొడక్ట్ గా
నీకు ఇన్కమ్, నీ కారు, నీ లైఫ్ స్టైల్ అన్నీ కూడా బై ప్రోడక్ట్ గా వస్తాయి. నువ్వు చేయాల్సిందల్లా నీ డౌన్ లైన్ యోగక్షేమాన్ని తెలుసుకుంటూ, అంటే తెలుసుకోవడం అంటే కొంతమంది మరీ ఘోరంగా వాళ్ళని చంకలో పెట్టుకుని ఎత్తుకుని తిరుగుతారు, కింద దించరు పాపం. అది చేయొద్దు. నిన్ను ఎలాగైతే నీ అప్లైనర్ నడిపించాడో నువ్వు కూడా నీ డౌన్ లైన్ అలాగే నడిపించు. నీ సొంత సిస్టమ్ తయారు చేయొద్దు. నీ అప్లైనర్ నిన్ను ఎట్లా నడిపిస్తున్నాడో నువ్వు కూడా నీ డౌన్ లైన్ అలాగే నడిపించాలి. అమ్మో వీళ్ళు ఎక్కడ కందిపోతారో అని చెప్పి కొంతమంది షాప్ కూడా తీసుకురారు, వాళ్ళ ఇంటికే తీసుకెళ్లి ప్రొడక్ట్లు ఇస్తారు. వాళ్ళకి ఇంకా సిస్టమ్ ఎక్కడ అర్థమైద్ది? ఇలా షాప్కు తెచ్చుకుని షాప్కి వచ్చి కొనుక్కోవాలన్న విషయం ఎలా అర్థమైద్ది? అంటే మన ఇంటికే ప్రొడక్ట్లు తెస్తున్నారని వాళ్ళు అనుకోరా? వాళ్ళు ఏమనుకుంటారు, నేను కూడా వేరే వాళ్ళకి తీసుకెళ్లాలేమో అని భయపడరా? వద్దు, అలా కొత్త సిస్టమ్స్ వద్దు. మనకి ఉన్న సిస్టమ్ని ఉపయోగించుకోండి, సిస్టమ్ ప్రకారం నడవండి. మనకి ప్రతి ఒక్కరు మార్కెటే. మరి ఎంత పెద్ద మార్కెట్ ఉన్నప్పుడు నువ్వు చేసే పని అంత పెద్దగా ఉంది. ఏదో చిన్నగా పెట్టుకొని ఇట్లాగే చేస్తాను, అట్లాగే చేస్తాను, నాకున్న 1 గంట చేస్తాను, నేను ఈ టైంలోనే చేస్తాను, నేను ఆ టైంలోనే చేస్తాను, నేను దీన్ని ముందుకు తీసుకెళ్ళను. ఏంటి ఇది? చేతగాని ఆలోచనలు, చేతగాని మాటలు వద్దు. దాన్ని అంతా పక్కన పెట్టండి. మీ పిల్లల్ని చూడండి, మీ ఫ్యామిలీని చూడండి, మీరు పడుతున్న ఇబ్బందులు చూడండి. అవి ఎంతకాలం ఇంకా బస్సుల్లో తిరగాలని మీరు అనుకుంటున్నారు? మీ ఫ్యామిలీని ఎంతకాలం ఇంకా మీరు బస్సులో తిప్పాలనుకుంటున్నారు? ఎంతకాలం ఈ పడుతున్న బాధలు మీరు ఇంకా పడాలని మీరు అనుకుంటున్నారు? అది మీ మీదే డిపెండ్ అయి ఉంది. మీ పిల్లల భవిష్యత్తు మారాలన్నా, మీ దరిద్రం పోవాలన్నా, మన పేదరికం అంతమైపోవాలన్నా ఇక్కడ ఎవరో వచ్చి మంత్రాలు మాయలు చేసి మనం దరిద్రం నుంచి, మన పేదరికం నుంచి బయటికి తీసుకురారు. ఫస్ట్ ఈ వాస్తవాన్ని గుర్తించండి. ఇక్కడ అవన్నీ తొలగించుకోవాలంటే నీ ఆలోచన మెయిన్ కారణం. నీ ఆలోచన, నీ పని విధానం ఇవి గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటన్నిటి నుంచి మనం బయటకు రావచ్చు. మీరు గనక బయటకు వచ్చారా, ఆ తర్వాత మీ పిల్లలు ఎవరు కూడా ఆ లైఫ్ లోకి మళ్ళీ వెళ్ళరు, ముందుకు వెళ్తారు. అలాంటి మార్కెట్ ఉంది. ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్ విషయం మీతో డిస్కస్ చేసి ఈరోజు సెషన్ క్లోజ్ చేసుకుందాం. టైం స్పెండ్ ఇన్ వర్కింగ్ అంటే మనం అసలు ఎంత టైం కష్టపడుతున్నాము, ఎంత మనీ తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ మనం టైం బేస్డ్ గా మనీ అండి. అంటే మనం ఏమనుకుంటామంటే, పూర్ మైండ్ సెట్ ఏమనుకుంటాడంటే టైంని ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటాడు. కానీ రిచ్ మైండ్ సెట్ ఏం చేస్తాడంటే డబ్బులు ఖర్చు పెట్టి టైంని సంపాదించుకుంటాడు. టైం కనుక ఉంటే నువ్వు మనీ ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇక్కడ మరి మనం ఖర్చు పెడుతున్న టైంలో ఎంత ఇన్కమ్ మనం సంపాదిస్తున్నాము అనే దాని మీద చిన్న క్యాలిక్యులేషన్ చూద్దాం. ఒక వ్యక్తి జాబ్కి ఎక్కాడు, జాబ్ తీసుకున్నాడు. ఆ జాబ్ అతని కెరియర్ లో 35 సంవత్సరాలు యావరేజ్ గా జాబ్ చేస్తే, డైలీ ఒక 8 అవర్స్ తీసుకుంటే, సంవత్సరానికి 300 రోజులు వర్కింగ్ డేస్ గా తీసుకుంటే ఇతను కష్టపడే గంటలు 84,000 గంటలు. ఫ్రెండ్స్ చూడండి, ఒక యావరేజ్ గా ఒక వ్యక్తి జాబ్ని ఎంచుకున్నాడు. 35 సంవత్సరాలు జాబ్ చేయాలా అతని కెరియర్ మొత్తంలో. కొంతమంది 40 సంవత్సరాలు కూడా చేస్తారు. ఓకే, అది మనం పక్కన పెట్టేద్దాం. ఇది యావరేజ్ గా 300 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే 8 గంటలు ప్రతిరోజు కష్టపడితే, కొంతమంది దేవుళ్ళు ఉన్నారు మన జాబ్ చేసేవాళ్ళు, 24 అవర్స్ జాబ్ వాళ్ళది. మన టీంలో కూడా ఉన్నారు వాళ్ళు. అలాగే కొంతమంది ఉంటారు 12 గంటలు 14 గంటలు కూడా గుడ్డులాగా చాకరీ చేసేవాడు. నేను చాలా లీస్ట్ గా తీసుకున్నాను, ఎందుకంటే నాది చాలా జాలి మనసు. అందుకని 8 గంటలు తీసుకున్నాను. 84,000 గంటలు మొత్తం మీద అతని కెరియర్ లో కష్టపడతాడు. అయితే ఇక్కడ యావరేజ్ గా ఇన్కమ్ మన ఇండియా లెక్కల ప్రకారం యావరేజ్ గా ఇన్కమ్ 33,000. కొంతమంది 5,000, 10,000, 20,000, 30,000 అలా తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. లక్షలు తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. యావరేజ్ గా ఒకే బాక్స్ వేసుకుంటే తిప్పితే మనకు 33,000 వచ్చింది. అలా 33,000 యావరేజ్ ఇన్కమ్ అయితే, ఇతను పనిచేస్తున్న 33,000 సంవత్సరానికి 12 నెలలు 35 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తే 1,38,60,000 ఇతని మొత్తం కెరియర్ లో సంపాదించే డబ్బులు. ఈ సంపాదించిన తర్వాత అతని దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంత డబ్బులు దాచావా అని చెప్పి అడగండి. 1,38,00,000 ఏం ఉండవు, ఆల్రెడీ అయిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ 0, ఇంట్లో డబ్బులు ఏమి ఉండవు. మళ్ళీ వెళ్ళి ఆ నెల పనిచేస్తేనే డబ్బులు. దీన్ని నేను అవర్స్ బేస్డ్ గా మార్చాను. 1 గంటకి
రూపాయలు వచ్చింది. అంటే మన వాల్యూ గంటకి రూపాయలు మనం సంపాదిస్తున్నాము. నిజంగా ఫ్రెండ్స్, మనం 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 కోటీశ్వరులు అవ్వాలి అంటే నువ్వు దేంతో పోల్చుకోవాలంటే డాలర్తో పోల్చుకోవాలంట. నీ సంపాదనని డాలర్తో పోల్చుకో. ఇవాళ డాలర్ రూ. 90. ఒక రూ. 90 అయితే డాలరు. అంటే ఇక్కడ గంటకి $2 కూడా తీసుకోవట్లే మనం. కానీ అమెరికాలో చూస్తే ఒక స్వీపర్‌కి గంటకి $5-10 ఒక స్వీపర్‌కి. స్వీపర్ పని చేసుకునే వ్యక్తి, ఊడ్చే వ్యక్తికి $5, $10. గమనించండి లీడర్స్. నాది పెద్ద ఇన్కము. నేను గొప్ప స్థాయికి వెళ్ళిపోతున్నాను. నా అద్భుతమైన లైఫ్‌ని లీడ్ చేస్తాను. నా దరిద్రం పోద్దని నువ్వు తీసుకునే జాబు, నువ్వు చేసే జాబు, నువ్వు తీసుకునే ఇన్కమ్‌లో నువ్వు అనుకుంటే అది ఎంత పెద్ద తప్పుడు ఆలోచనో నువ్వు గమనించు. రియలైజ్ అవ్వు. ఎప్పటికైనా రియలైజ్ అయ్యి వాస్తవాలు గుర్తించు. మరి ఇక్కడ వెస్టేజ్‌లో గనక నువ్వు ట్రావెల్ చేయగలిగితే, ఇక్కడ వెస్టేజ్‌ని నేను దీనికి కనెక్ట్ చేస్తున్నాను. ఒక 5 ఇయర్స్‌కి క్రౌన్ డైరెక్టర్ అయ్యావనుకో. ఇక్కడ చూడండి నాది ఎంత పెద్ద జాలిగుందంటే 6 నెలల్లో క్రౌన్ అవ్వచ్చు. నీవు గనక సిస్టమ్ ప్రకారం వెళ్ళి దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్తే 6 నెలల్లో క్రౌన్ కొట్టొచ్చు. కానీ నేను 5 సంవత్సరాలు పెట్టాను. 5 సంవత్సరాలకి క్రౌన్ అయ్యావనుకో. 5 సంవత్సరాల తర్వాత 2 లక్షలు వచ్చినాయి. చూడండి ఇంకా ఎంత పెద్ద జాలిగుందా నాది. అసలు 2 లక్షలు ఒక 1 ఇయర్‌లో కొట్టొచ్చు. గట్టిగా పట్టుకుని నువ్వు సిస్టమ్ ప్రకారం వెళ్తే అదే అటు ఇటుగా అడ్డదారులు ఎంచుకున్నావు అనుకో, లేట్ పెట్టిద్ది. నువ్వు రైట్ అప్లైనర్ చేయి పట్టుకుని రైట్ విధానంలో మీ అప్లైనర్ దూకమంటే దూకాల, చెయ్యమంటే చెయ్యాలి. అలా చేసుకుంటూ నువ్వు వెళ్ళావా, ఒక 1 ఇయర్‌లో 2 lakhs చూపిస్తా. నా చేయి పట్టుకోండి. 1 ఇయర్ గట్టిగా పట్టుకోండి. నేను చెప్పినట్టుగా చేయండి. 1 ఇయర్‌లో 2 lakhs రాకపోతే నేను ఇస్తా. దానికి నేను రెస్పాన్సిబిలిటీ. కానీ ఇక్కడ నేనేం చెబుతున్నానంటే 5 సంవత్సరాలకి నీకు 2 లక్షలు వచ్చినాయి అనుకో. 5 సంవత్సరాల వరకు నీకు రూపాయి కూడా రాలేదనుకో. ఇది చూడండి ఇంకా ఘోరం. కానీ నువ్వు ఈ రోజు కొనుక్కున్న దానికి వచ్చే నెల 10వ తారీఖునే నీకు అకౌంట్లో డబ్బులు పడతాయి. సుమారు ₹100. నిన్న లాస్ట్ మంత్ ఒక మాస్టర్ జాయిన్ అయ్యారు. ఆయన కొనుక్కున్నారు. కొంతమంది చెప్పారు. ₹381 పడింది. ఈ మంత్ దాదాపుగా 2000 పడుతుంది. నెక్స్ట్ మంత్ ఒక 10,000 పడుతుంది. కానీ నేను ఇవేమీ లెక్క పెట్టట్లా. ఇవన్నీ దారి ఖర్చులు అనుకో. నీకు వచ్చే ఈ దారిలో నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నీకు వచ్చే ఇన్కమ్ అంతా 5 సంవత్సరాల వరకు నీకు ఇన్కమ్ కాదు, అది దారి ఖర్చులే. దారి ఖర్చులే అనుకో. నువ్వు చేస్తున్న ఒక పనిని బ్యాస్ చేసుకుంటూ ఖాళీగా ఉన్న టైంని బిల్డ్ చేసుకుంటూ నీకెక్కడ కూడా ఒక క్షణం కూడా వేస్ట్ అవ్వనివ్వకుండా నువ్వు ప్లాన్ చేసుకోగలిగి ఇదే విధానంలో వస్తున్నావు అని అనుకో. 5 సంవత్సరాలకి ఇల్లు కట్టేస్తావు నువ్వు. అప్పటికి నేను చెప్తున్న పని చేస్తే ఈ 5 సంవత్సరాలకే నువ్వు ఇల్లు కట్టేస్తావు, కారు కొనేస్తావు, ఫారిన్ టూర్లు వెళ్ళిపోతావు. అవన్నీ కూడా ఇక్కడ లేవు అసలు. నేను ఇక్కడ వాటిని క్యాలిక్యులేట్ చేయట్లా. 5 సంవత్సరాల తర్వాత తీసుకునే ఇన్కమ్ ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. 5 సంవత్సరాల తర్వాత నువ్వు 2 లక్షలు వచ్చినాయి. ప్లస్ ఈ 2 లక్షలు కూడా జీవితకాలం 2 లక్షల్లోనే ఉన్నాయి అనుకుంటున్నా నేను. చూడండి నీకు ఇంకా పెరగల అనుకో. చూడండి ఎంత తగ్గిస్తున్నాను. అప్పుడు నీకు వచ్చే ఇన్కమ్ ఎంతో చూద్దాం. ఇక్కడ 5 సంవత్సరాలు హార్డ్ వర్క్ చేయాలా. ఈ 5 సంవత్సరాలు వర్క్ చేశాము. చూడండి మిగిలిన 30 సంవత్సరాలు 2 లక్షలే. ఓన్లీ 2 లక్షలే. ప్రతి నెల 2 లక్షలు తీసుకునేలాగా ఒక 30 ఇయర్స్ ప్లాన్ చేస్తే 7,20,00,000. కానీ ఖచ్చితంగా లీడర్స్ ఇక్కడ సిస్టమ్ ప్రకారం నువ్వు నీ టీంని నడిపించుకుంటూ వెళితే ప్రతి సంవత్సరం 1,00,000 యావరేజే పెరిగిపోతుంది. ఇది ఇంక్రీజ్ అయ్యింది. నేను అదేమీ చెప్పట్లేదు. 7,20,00,000. ఇప్పుడు విజయరాజు గారు ఉన్నారు. విజయరాజు గారు జాయిన్ అయ్యి ఒక 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది. ఆయన మీటింగ్ లో చెప్పేది ఇప్పటికే 10 కోట్లు పైబడి నాకు సంపాదించాను అని. కానీ నీ ఎంటైర్ లైఫ్ లో 7 కోట్లే రాయిస్తున్నాను నేను. ఆయన టార్గెట్, విజయరాజు గారి టార్గెట్ 100 కోట్లు సంపాదించాలి. 100 కోట్లు. లీడర్స్ పెద్ద ఆలోచన పెట్టుకోండి. చిన్నగా పూర్ మైండ్ సెట్ పెట్టుకుంటే పూర్ ఆలోచనలు వస్తాయి. కాదు, పెద్ద ఆలోచనలు. అప్పుడు లైఫ్ మారింది. ఇక్కడ చూడండి 5 ఇయర్స్ కష్టపడ్డాం కదా. మనం కష్టపడిన ఖర్చు పెట్టిన గంటలు 8,250 గంటలు.
ఆ తర్వాత సెలబ్రిటీ విధానం. దీంతో భాగిస్తే 1 గంటకి 8,727 రూపాయలు. లీడర్స్ ఒక అద్భుతం. ఒక అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్. ఒక్కసారి నీకు పరిచయం చేసిన నీ అప్లైనర్‌కి ఒక్కసారి కృతజ్ఞత చెప్పు. థాంక్స్ చెప్పు. ఇలాంటి ఒక గొప్ప ప్లాట్‌ఫార్మ్‌లోకి నన్ను తీసుకొచ్చిన ఓ దేవుడా! నీకు థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. ఇది వాడు పరిచయం చేయకపోతే ఇంత గొప్ప ప్లాట్‌ఫార్మ్‌ని మనం మిస్ అయ్యి అక్కడక్కడే ర్యాట్ రేస్‌లో ఇరుక్కుని అక్కడే తిరుగుతూ ఈ నెల సాలరీ పడలేదు. ఇంకెప్పుడు పడిద్ది? ఇంకెప్పుడు పడిద్ది? పడగానే అయిపోద్ది. 15వ తారీఖు సాలరీ అయిపోతుంది. 16వ తారీఖు నుంచి మళ్ళీ సాలరీ ఎప్పుడొస్తది? మళ్ళీ సాలరీ కోసం ఎదురు చూసే జీవితాలు ఎట్లా ఎదుగుతాయి? థింక్ చేయండి. డిసైడ్ అవ్వండి. నేర్చుకోండి. నేర్పించండి. వాస్తవాలు గుర్తించండి. లీడర్స్ వాస్తవాలు గుర్తించండి. ఇది బయట లైఫ్‌లో ఉన్న గ్రాఫ్ చూసినట్లయితే ఇక్కడ ఈ గ్రాఫ్ చూడండి. 20, 30 సంవత్సరాల వరకు నీకు రూపాయి కూడా ఆదాయం ఉండదు. ఆ తర్వాత జాబ్‌కి ఎక్కుతావు. 60 సంవత్సరాల వరకు నీకు జాబ్ ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత నీ ఇన్‌కమ్ జీరో. జీరో ఇక లేదిక. 60 సంవత్సరాల వరకు కొంచెం పెరిగిద్ది. పెద్దగా ఏం పెరగదు. నువ్వు ఊహించినంత పెరగదు. అది పెరగాలనుకుంటే పెరిగిద్ది. నువ్వు రోజు పనికెళ్ళాల్సిందే. రోజు పని చేయాల్సిందే. అదే పని చేయాల్సిందే. ఇంకా ఒత్తిడి తీసుకోవాలి. రిస్క్ తీసుకోవాలి. నీ మీదకి ఇంకా ప్రెషర్స్ పెరుగుతాయి. 60 సంవత్సరాల తర్వాత నీ సాలరీ, నువ్వు పడిన కష్టం, నువ్వు చదివిన చదువు జీరో. ఇంకా లేదు అక్కడ. అదే మెసేజ్‌లో నువ్వు సిస్టమ్ ప్రకారం అర్థం చేసుకుంటూ ఫస్ట్ సంవత్సరం చాలా హార్డ్ వర్క్ ఉంటది. నీకు డబ్బులు పెద్దగా రావు. నాకు ఫస్ట్ మంత్ రూ. 72. 10,000 రావడానికి నాకు చాలా రోజులు పట్టింది. 10,000 ఇన్‌కమ్ బేస్‌లోకి వెళ్తానికి నాకు చాలా రోజులు పట్టింది. ఇవాళ ఆడతా పాడతా 2 లక్షలు కొడుతున్నాం. పెద్దగా వర్క్ లేదు ఇప్పుడు. వర్క్ తగ్గింది. ఇంతకు ముందు వర్క్ అసల నాది 3 చక్రాల బండి ఉంది. ఆ బండి మీద డబ్బాలు పెట్టుకునేవాడిని. వెళ్ళిపోయేవాడిని. ప్లాన్ చెప్పేవాడిని. ఇవాళ అసలు ఆ బండి తీసి కొన్ని నెలలు అవుతుంది. అక్కడే పక్కన పడింది. కొన్ని నెలలు అవుతుంది. మా నాన్న అయితే మొన్నే అన్నాడు, "అరే బండి అమ్మేస్తే బాగుంటుందేమోరా" అన్నాడు. బాబు ఎప్పుడన్నా నాకు కారు వెళ్ళని ప్లేస్‌లోకి బండి వెళ్ళడానికి ఇది కావాలి అని అప్పుడప్పుడు స్టార్ట్ చేపిస్తున్నా. చూడండి నువ్వు ఏ లైఫ్ నుంచి ఏ లైఫ్‌లోకి వస్తున్నావు. నాకు కార్ ఏసుకొని స్కూల్‌కెళ్తున్నా. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ స్కూల్‌కి కార్ ఏసుకు రాడండి. కార్ ఏసుకొస్తే ఏం చేస్తాడో తెలుసండి ఒక టీచరు, ఆ చుట్టూ ఉన్న టీచర్లందరిని అడిగి, "ఏవండీ నేను కార్ ఏసుకొస్తున్నాను మీరొత్తారా? మీరొస్తారా? షేర్ చేసుకుంటారా?" అంటాడు. ఇలాగే నా మా మా నా కార్‌లో నా పక్కనుంటే స్కూల్‌లో టీచర్ గారు అడిగారు. "సార్ నేను కూడా కార్ ఎక్కుతానండి. మీకేం అభ్యంతరం లేదా?" అన్నారు. "ఎంతిమ్మంటారు?" అని అడిగారు. "మేడం గారు డబ్బులిచ్చే లెక్కైతే రావాకండి. నేను మీకోసం స్కూల్‌కి రావట్లేదు. నేను స్కూల్‌కెళ్ళాలి కాబట్టి వస్తున్నాను. నేను ఈ అంత వేలో వెళ్ళేటప్పుడు మీరు రండి. నేను మానేసినప్పుడు మీరు వేరే మార్గం చూసుకోండి. నాకు రూపాయి కూడా మీరివ్వద్దు. నేను ఎలాగైనా నేను స్కూల్‌కి వెళ్ళాలి" అని చెప్పి నా మైండ్ సెట్ ఇది. నా మైండ్ సెట్ ఇది. అంటే ఇలాంటి రిచ్ మైండ్ సెట్ పెట్టుకున్న వాళ్ళకి డబ్బులొస్తాయి. యూనివర్స్ సమృద్ధి. యూనివర్స్ అంటే డిక్షనరీలో అర్థం చూడండి. యూనివర్స్ అంటే సమృద్ధి అని అర్థం. నువ్వేం కోరుకుంటే అది వస్తది. నువ్వు అప్పులు తీరాలి, అప్పులు తీరాలి, అప్పులు తీరాలి, అప్పులు తీరాలి అనుకుంటే యూనివర్స్‌కి తీర్చడం తెలీదు. అప్పులిస్తది. నువ్వు అడగడంలో మార్పు. అడగాలి. కరెక్ట్‌గా అడగాలి. నేనొక ఐశ్వర్యవంతుడిని. నేనొక మంచి విధానంలో ఉన్నాను అని నువ్వు ఇలా గనక అడగగలిగినట్లయితే నీకు ఎంత కావాలన్నా ఇస్తది. నీ లైఫ్ స్టైలే మారిపోద్ది. కాబట్టి స్టార్టింగ్‌లో ఉన్న ఇబ్బందిని మీరు గమనించండి ఇక్కడ. స్టార్టింగ్‌లో నీ టీమ్ తక్కువగా ఉంటది. తక్కువ ఇన్‌కమ్ వస్తది. నువ్వు ఫోకస్ పెట్టాల్సింది నెట్‌వర్క్ మీద ఫోకస్ పెట్టు. డబ్బుల మీద ఎందుకు ఫోకస్ పెడుతున్నావు? డబ్బులు కంపెనీ చూసుకుంటది. నీ టీమ్‌లో జరిగే బిజినెస్ చూసుకుంటది. నువ్వు మనీ గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? నాకు 20,000 వస్తుంది. నాకు 10,000 వస్తుంది. నాకు 50,000 వస్తుంది. ఎలా పెరిగిద్ది? ఎలా పెరిగిద్ది? ఎలా పెరిగిద్ది? అంటే ఎందుకు పెరిగిద్ది? నువ్వు చేయవలసింది నీ నెట్‌వర్క్ ఎంత? ఐదుగురున్నారా? ఐదుగురిని 10 మందిని ఎలా చేయాలి? 10 మందిని 20 మందిని ఎలా చేయాలి? 20 మందిని 50 మందిని ఎలా చేయాలి? 50 మందిని 100 మందిగా ఎలా మార్చాలి? నాకున్న ఆఫర్స్‌ని ఎలా ఇంక్రీజ్ చేయాలి? ఆఫర్స్‌ని ఎలా ప్రమోట్ చేయాలి? దీని మీద నీ ఆలోచన, నీ తపన ఉండగలిగితే నీ ఇన్‌కమ్ ఆటోమేటిక్‌గా డబుల్ అయ్యిద్ది గదా! నువ్వు పెట్టాల్సిన ఎఫర్ట్ దేని మీద? నువ్వు ఆలోచించేది దేని మీద?
ఇంత అంటే మనం బయట వాళ్ళకి చెప్తాం పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్ లోకి రానని, కానీ వెస్టేజ్ లోకి వచ్చి కూడా నువ్వు పూర్లోనే బతికేస్తే నీకు వెస్టేజ్ కూడా నిన్ను పూర్గానే చూస్తుంది, రిచ్ గా మార్చదు. నీ ఆలోచన విధానం మారితేనే ఇక్కడ వెస్టేజ్ లో లైఫ్ మారింది. థింక్ చేయండి, డిసైడ్ అయ్యి వర్క్ చేయండి. ఇలా 5 years ఒక ప్లాన్ పెట్టుకుని ప్లాన్ పట్టుకుని బయటికి రండి. ఆ ప్లాన్ ప్రకారం ఏది ఏవైనా సరే ఏం జరిగినా నేను చేయాలి అని డిసైడ్ అవ్వండి. లైఫ్ మీ చేతిలో ఉంది, మీ చేతిలోనే ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రాఫ్ గమనించండి. మనం బయట గ్రాఫ్ గీయండి, మీరు జాబ్ చేస్తున్న గ్రాఫ్ గీయండి. ఇక్కడ గ్రాఫ్ చూడండి. నీకు 60 సంవత్సరాలు కాదు తర్వాత కాదండి, 6 తరాల తర్వాత కూడా నీ ఇన్కమ్ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ 3 తరాలు ఎందుకు చెప్తామంటే, కొంతమందిలో ఒక నెగిటివ్ భావన, ఏంటి అన్ని తరాలు ఇస్తారా అని. అంటే మనం ఆలోచనే మనం తీసుకోలేము అంతా, కాబట్టి మనం 3 తరాలు అంటాం. కానీ లైఫ్ లాంగ్ ఎప్పటికీ ఈ కంపెనీ భూమి ఉన్నంత వరకు కంపెనీ ఉంటుంది, కంపెనీ ఉన్నంత కాలం నీకు పెరుగుతూనే ఉంటుంది. నువ్వు పనిచేసే పని నీ తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి చేస్తున్నావు. ఒక 6గురిని పట్టుకొచ్చి 6గురిని నేర్పించి 6గురిని డెవలప్ చేస్తే నీ పిల్లలు మళ్ళీ ఇంకో 6గురిని పట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇలాంటి ఒక గొప్ప సిస్టమ్ ని నువ్వు అర్థం చేసుకోలేకపోతే, సిస్టమ్ తప్పు కాదు, అప్లైనర్ తప్పు కాదు, ఇక్కడ ఉన్న విధానం తప్పు కాదు, ఆ తప్పంతా నీదే, ఆ తప్పంతా నీదే. కాబట్టి ఆ తప్పుని చేయనివ్వకుండా మీరు ఏవైతే ఇబ్బందులు జరుగుతున్నాయో ఆ జరుగుతున్న ఇబ్బందుల్ని వాస్తవాన్ని గుర్తించి మీరు మీ అప్లైనర్ చేయి పట్టుకుని వాస్తవాలని ముందుకు తీసుకెళ్ళండి. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి, కంఫర్ట్ జోన్ ని బద్దలు కొట్టండి. ఇంట్లో ఉంటే అదే ఉండమంటది. ఇంట్లో ఏమంటే మన మనసు ఏమంటది అంటే, ఎప్పుడు కూడా నువ్వు బయటికి వెళ్ళవాక ఎండ వస్తుంది, బయటికి వెళ్ళవాక వాన వస్తుంది, అక్కడికి వెళ్తే ఆ ఇబ్బంది వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఏ ఇబ్బంది వస్తుంది. మనసు ఎప్పుడు ప్రశాంతత కోరుకుంటుంది, మనసు ఎప్పుడు కూడా మన మనసు సుఖాన్ని కోరుకుంటుంది. నువ్వు మనసు మాట విన్నావా సంక నాగిపోతారు అంతే. ఈ మాటలు కూడా మాట్లాడకూడదు. కానీ మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి, మీరు బాధలు పడకుండా ఉండాలి కాబట్టి ఈ మాటలు మాట్లాడుతూ, మీరు మనసు మాట విన్నారా ఎందుకు పనికిరారు. మీ మనసు మాట కొన్ని రోజులు పక్కన పెట్టండి. ఇప్పుడు కంఫర్ట్ జోన్ వద్దు, తర్వాత కంఫర్ట్ జోన్ లోకి వెళ్దాం. ఆ తర్వాత కంఫర్ట్ జోన్ ఉంది, ఏది లగ్జరీ కారులో తిరగాల, అది అసలైన కంఫర్ట్ జోన్. ఆ జోన్ లోకి వెళ్ళాలంటే ఇప్పుడు నువ్వు కంఫర్ట్ జోన్ లో ఉండకూడదు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉంటే రేపొద్దున నువ్వు అన్కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళాలి. నెక్స్ట్ నువ్వు అన్కంఫర్ట్ జోన్ లో ఉండాలి. ఇప్పుడు నువ్వు కంఫర్ట్ జోన్ ఎంచుకుంటే, ఇప్పుడు నువ్వు అన్కంఫర్ట్ జోన్ ఎంచుకుంటే తర్వాత కంఫర్ట్ జోన్ ఉంది నీ కోసం. ఆ జోన్ కోసం ఇవాళ నువ్వు ఈ కంఫర్ట్ జోన్ వదిలేసి ఈ కంఫర్ట్ ఏముందండి, అసలు ఇప్పుడున్న కంఫర్ట్ వేస్ట్. ఇప్పుడున్న కంఫర్ట్ ఏంటి? ఒకసారి మిమ్మల్ని మీరు గుర్తించుకోండి. మీకున్న మంచి ఇల్లు ఉందా, లగ్జరీ హౌస్ ఉందా, పోనీ మంచి కార్ ఉందా? ఇప్పుడు ఎందుకు కంఫర్ట్ జోన్ కోరుకుంటున్నారు? ఇప్పుడు కంఫర్ట్ జోన్ కోరుకోకూడదు. ఇది కాదు నా ఇల్లు, ఇది కాదు నేను నా జీవితం, ఇది కాదు నా లైఫ్ అంటే అట్లా ఉండాలి. ఆ లైఫ్ నేను లీడ్ చేయాలంటే నేను ఇప్పుడు కంఫర్ట్ జోన్ లో ఉండకూడదు అన్న వాస్తవాన్ని నువ్వు గుర్తించినప్పుడు, ఆ వాస్తవాన్ని నువ్వు చూడగలిగినప్పుడు ఖచ్చితంగా నీ లైఫ్ మారడం కాదు, నువ్వు ఎంతో మంది లైఫ్లు మారడానికి ఒక ఆధారంగా మారతావు. ఆధారం. కాబట్టి లీడర్స్ చాలా సీరియస్ గా ఈ బిజినెస్ మీరు బిల్డ్ చేయలేకపోతే, దేవుడు మనం చనిపోయిన తర్వాత దేవుడు పైకి వెళ్ళిన తర్వాత అడుగుతాడు. మీరు దేవుణ్ణి అడుగుతారు, స్వామి నేను నిన్ను పూజించాను భక్తితో, ఎన్నో పూజలు చేశాను, ఎన్నో తీర్థయాత్రలు చేశాను, ఎన్నో చోట్ల ప్రేయర్ చేశాను, నమాజులకు వచ్చాను, ఇవన్నీ చేశాను కదా, నాకేంటి మంచి లైఫ్ ఇవ్వలేదు అంటావు నువ్వు. అప్పుడు దేవుడు అంటాడంటే, ఒరే పిచ్చోడా, నీకోసమే కదరా వెస్టేజ్ తీసుకొచ్చాను, నీకోసమే కదరా ఒక మంచి అప్లైనర్ని అందించాను, మంచి టీంలో పెట్టాను, ఇంకా నీకు ఇంకేం ఇవ్వాలి? నేను నువ్వు తెలుసుకునేలాగా చేస్తాను. తెలుసుకోవాల్సింది నువ్వే. నేను నీకు అవకాశాలు మాత్రమే ఇస్తాను. ఆ అవకాశాలని శాపాలుగా మార్చుకుంటావా, వరాలుగా మార్చుకుంటావా, అది నీ ఇష్టం. కొంతమంది వరాలుగా మార్చుకుని గొప్పవాళ్ళు అవుతుంటే, నువ్వు శాపంగా మార్చుకుని ఇక్కడికి వచ్చావురా.
అలా అలా బాగుంటుందా? అలా కాకుండా నువ్వు చనిపోయిన తర్వాత నేను దేవుడు భుజం తట్టి నిన్ను నేను పుట్టించి మంచి పని చేశాను రా, నిన్ను నేను పుట్టించి ఎంతో మంది జీవితాల్లో వెలుగు వచ్చేలాగా నేను చేశాను, నువ్వు ఒక ఆధారం లాగా మారావు అని చెప్పి ఒక్క మాట అంటే మన జీవితం సార్థకత ఇంకా ఏముంది ఒక్కసారి ఆలోచించండి. ఎంతమందికి నువ్వు ఆరోగ్యం ఇవ్వాలా, ఎంతమందికి నువ్వు ఐశ్వర్యం ఇవ్వాలో నీ ద్వారా జరిగితే అది కదా సార్థకత. ఇక్కడ లైఫ్ యొక్క పర్పస్ ఏంటంటేనండి, ఉపయోగపడే వ్యక్తిగా మారాలి. నలుగురికి ఉపయోగపడే వ్యక్తిగా మారినప్పుడే ఇక్కడ లైఫ్ అసలైన సక్సెస్ అది. నువ్వు ఒక ఉపయోగపడే పరికరంగా మారాలి. ఎక్కువ మంది నిన్ను వాడుకోవాలి, నిన్ను ఉపయోగించుకోవాలి. ఇవాళ నేను అంతకుముందు టీచర్ జాబ్ లో ఉన్నప్పుడు నేను చేస్తున్న ఆ స్కూల్ వరకే నన్ను ఉపయోగించుకునేవాడు. ఇవాళ నా టీంలో లేని వాళ్ళు కూడా నా ఫోటో పెట్టుకుని, నా వీడియోలు పెట్టుకుని, ఇలా గవర్నమెంట్ టీచర్ చేస్తున్నారు, 2 లక్షలు వస్తున్నాయి, కారు వచ్చింది, మంచి ట్రైనరు అని చెప్పి నా ఫోటో పెట్టుకుని వాళ్ళ టీంలు పెంచుకుంటున్నారు. నేను ఎప్పుడైనా ఛాంపియన్ డేకి వస్తే, సార్ మీ మాట చెప్పి నా టీం తెచ్చుకున్నా సార్, మీ మాట చెప్పి మీ గురించి చెప్పి నా టీం తెచ్చుకున్నా సార్ అని వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు. అంటే ఒక ఉపయోగపడే పరికరంగా నేను మారుతున్నాను. నువ్వు కూడా ఒక ఉపయోగపడే పరికరంగా మారగలిగినప్పుడు నీకు మనీ అనేది ఆటోమేటిక్ గా నీకు వచ్చి పడతాయి. నిన్ను ఎంతమంది వాడుకుంటున్నారు, అది నీ అసలైన క్యాపబిలిటీ, అది నీ అసలైన మనీ, నీ అసలైన సంపద. మైండ్ సెట్ మార్చండి. అదే మైండ్ సెట్ లో ఉంటే అక్కడే ఉండి ర్యాట్ రేస్ లో తిరగాలి. అక్కడ కూడా స్టేజ్ లోకి వచ్చి కూడా మన టీంలో చాలా మంది లీడర్స్ ఇంకా ర్యాట్ రేస్ లోనే తిరుగుతున్నారు. ఆ ర్యాట్ రేస్ నుంచి బయటికి రావాలంటే మైండ్ సెట్ మారాలి. ఓన్లీ మైండ్ సెట్ మారితేనే ఆ ర్యాట్ రేస్ నుంచి బయటకు వస్తాం. బయటికి రాకపోతే నువ్వు అదే ర్యాట్ రేస్ లో బతకాలి, నీ పిల్లలు అదే ర్యాట్ రేస్, వాళ్ళ పిల్లలు ఇంతే జీవితాలు. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ తరం వాళ్ళకి వెస్టేజ్ ఆపర్చునిటీ చాలా దూరంగా ఉంటుంది, చాలా కష్టంగా అందిద్ది. నీకు అందినంత ఈజీగా నీ తర్వాత రాబోయే తరాల వాళ్ళకి వెస్టేజ్ ఆపర్చునిటీ అంత తేలిగ్గా దొరకదు. గుర్తుపెట్టుకో. వాళ్ళు పరీక్షలు రాయాలా, ఇక్కడ పాస్ అవ్వాలి. అదే నువ్వు దూరేసావా, నువ్వు వెస్టేజ్ లోకి దూరేవు, ఆల్రెడీ ఒక ఐడి నెంబర్ పట్టుకున్నావు, ఐడి నెంబర్ని గొప్పగా ఎదిగేలాగా చెయ్యి. నీ అబ్బాయి మళ్ళీ వేరే పరీక్షలు రాయవసరంలా, ఇదే ఐడి నెంబర్ లో వెస్టేజ్ లోకి ప్రవేశిస్తాడు. నువ్వు ఒక మార్గాన్ని చూపిస్తున్నావు ఆల్రెడీ. అదే నువ్వు ఐడి నెంబర్ తీసుకుని ఏదో చిన్న కారణాలు పట్టుకుని రేట్లు పెరిగినాయి, నా ఇంటి పక్కన ఉంటే షాప్ లేదు, నా అప్లైనర్ సరిగ్గా సపోర్ట్ లేడు, ఈ చెత్త ఆలోచనలు మైండ్ లో పెట్టుకుని అలాగే ఉండిపోతే నీకంటే తక్కువ స్థాయి, నీకంటే తక్కువ ఆలోచన ఉన్న వాళ్ళు ఎవ్వరు నిన్ను ఈ భూమి మీద గొప్ప వాళ్ళుగా మార్చలేరు. వాళ్ళ సినిమా టికెట్లు రేట్లు పెరిగితే 2,000 కోట్లు టర్న్ ఓవర్ ఇవ్వలేదా పుష్ప సినిమాకి? ఎవరన్నా మానేశారా? ఇక్కడ రేటు అనేది వాళ్ళు డిసైడ్ చేయదని, క్వాలిటీ డిసైడ్ చేస్తుంది. క్వాలిటీ చూడండి, రేటు డిసైడ్ చేయదు. పూర్ మైండ్ సెట్ వాడికి రేట్ డిసైడ్ చేస్తుంది, రిచ్ మైండ్ సెట్ వాడు క్వాలిటీ చూస్తాడు. క్వాలిటీ రిచ్ మైండ్ సెట్. ఆర్ యూ రిచ్ మైండ్ సెట్ ఆర్ పూర్ మైండ్ సెట్? రిచ్ మైండ్ సెట్ పెట్టండి, దానికి రిజల్ట్ చూపించండి, డెమో చూపించండి, నువ్వు ఎంత చెబితే అంత తీసుకుంటారు. ఓకే లీడర్స్, వాస్తవాలు గుర్తించండి. ఇంకా ఎవరికైనా డౌట్లు ఉండకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీకోసం అవకాశం 5గురికి మాత్రమే ఇస్తాను. చాలా మంది నాకు టీమ్ లీడర్స్ చెప్పేది ఏంటంటే లేట్ అవుతుంది సార్ అన్నారు. నేనేమన్నానంటే లేట్ అయినా పర్వాలేదులే, మంచి విషయాలు తెలుసుకుంటారు, ఉన్నవాళ్ళు ఉంటారులే అనుకున్నా. కానీ నేను కూడా కొంతమంది వ్యక్తులకి అంటే మేము కూడా అవన్నీ వినాలి కదా సార్ అంటున్నారు, అది కూడా నిజమే. కాబట్టి ఒక 5 మెంబర్స్ నేను అవకాశం ఇస్తాను. బిఫోర్ డైరెక్టర్ అంటే డైరెక్టర్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అవకాశం 5 మెంబర్స్ మాత్రమే. ఫస్ట్ 5 మెంబర్స్ ఎవరైతే హ్యాండిల్ చేస్తారో వాళ్ళకి అవకాశం, మీ ఇష్టమైన ఇద్దరైతేనే నేను వాళ్ళకి ఇస్తాను. 5 మెంబర్స్ ఓన్లీ. కేవీఆర్ గారు సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ వెస్టేజ్ లీడర్స్. మీ పేరు ఎక్కడ, పరమేశ్వర సార్ గారికి ఎలా పరిచయం అయింది? 2 మాటలు చెప్పి మీరు. సార్ మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, వెస్టేజ్ లోకి ఎలా వచ్చారో చెప్పి ఈ సెషన్ మీద మీరు మాట్లాడండి. ఓకే సార్, నా పేరు వెంకటరామయ్య సార్. నేను నందిగామ నుంచి మాట్లాడుతున్నాను.
నేను ఇందులోకి రావడానికి ప్రధాన కారణం, ఇంతకు ముందు నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను 2018లో. కానీ నేను దీంట్లో అసలు ఒక వర్త్ ఉంది అని అనుకోలేదు. రీసెంట్గా నేను లీడర్షిప్ ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు వైఎస్ఆర్ సార్ మీరు పరిచయం అయ్యారు. మీ ద్వారా ఇందులో అసలు ఎంత ఉంది ఏంటి దీని లోతేందో తెలుసుకున్నాను. ఆ 6 రోజుల జర్నీలో నా ఫ్యూచర్ ఏంటో నాకు కనిపించింది. నేను ఎలా మారచ్చు ఏంటి, దీన్ని ఇంత గొప్ప విధానం ఉన్న ప్రెస్టేజ్ని నేను 2018లో వదిలేసుకున్నాను. కానీ దాని గుర్తింపు అనేది మీరు నాకు లీడర్షిప్ ట్రైనింగ్లో గుర్తు చేశారు. అదేవిధంగా అదే మోటివేషనల్ క్లాస్ ఈ రోజున అసలు మైండ్ బ్లోయింగ్, స్పీచ్లెస్, అంత చక్కగా చెప్పారు. ప్రతి ఒక్కరూ దీన్ని గుర్తించగలిగారు.